అందరికీ నమస్కారం అండి. నేను మీ భరణి. మీ అందరికీ ఎస్పెషల్లీ తెలుగు ప్రేక్షకులకి నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రతి వారం ఊహించని ట్విస్ట్లు, ఎలిమినేషన్లు జరుగుతున్నాయి. అలా స్ట్రాంగ్ ప్లేయర్ గా ఫీల్ అయ్యే కంటెస్టెంట్లు కూడా ఎలిమినేట్ అవ్వడంతో ఆడియన్స్ కూడా షాక్ కి గురవుతున్నారు. ఇదే కోవలో గత వారం శ్రీజ, ఆశా ఫ్లోరా ఎలిమినేట్ అవ్వగా ఈ వారం మాత్రం ఎవరూ ఊహించని విధంగా టాప్ 5 లో ఉంటారనుకున్న కంటెస్టెంట్ కూడా బయటికి వచ్చేయడంతో ఈ విషయం అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అయితే ఈ వారం నామినేషన్ లో భరణి, తనుజ, దివ్య నిఖిత, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, రాము రాథోడ్ ఉండగా వీరి ఫ్యాన్స్ వీరికి పోటాపోటీగా ఓటింగ్ కూడా వేయడం మొదలెట్టారు. కానీ ఊహించని విధంగా భరణి శంకర్ ఎలిమినేట్ అవ్వడంతో అటు హౌస్ లోనే కాకుండా ఇటు నెటిజన్లు కూడా షాక్ కి గురవుతున్నారు. ఇక బిగ్ బాస్ లిస్ట్ ప్రకారం భరణి, రాము రాథోడ్ డేంజర్ జోన్ లో ఉండగా వీరిద్దరిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం బిగ్ బాస్ ఇమాన్యుయల్ కి కల్పించారు. అలా తను గెలుచుకున్న పవర్ అస్త్రాన్ని ఉపయోగించి వారిద్దరిలో ఒకరిని సేవ్ చేయాలని బిగ్ బాస్ కి చెప్పగా ఇమాన్యుయల్ భరణికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి అతను ఈజీగా సేవ్ అవుతాడని, ఓట్లు బాగానే వచ్చుంటాయని పవర్ అస్త్ర ఉపయోగించడానికి ఇమాన్యుయల్ ఒప్పుకోలేదు. ఇక అలా మొదటి 2 వారాలు భరణి తన మాట తీరు, ఆట తీరుతో అదరగొట్టి ఆ తర్వాత ఆటను పక్కన పెట్టేసి బంధాల్లో చిక్కుకపోయాడు. అలా కూతురు, చెల్లి, తమ్ముడు అంటూ అందరితోనూ బంధాలు క్రియేట్ అవ్వడంతో ఆటలో తన పాయింట్స్ గట్టిగా చెప్పలేకపోయాడు. ఇక అందుకు తోడు గత వారం తనుజ, కళ్యాణ్ విషయంలో భరణి ఆడిన తీరు చాలా మందికి నచ్చలేదు. అలా భరణి, కళ్యాణ్ తనుజ దగ్గరికి వెళ్లి వీరిద్దరికి ఒకే మాట చెబుతూ నీతో పేరవ్వడం వెనుక అతడి స్వార్థం ఉందని, నువ్వు మోసపోయావు అంటూ చెప్పడంతో అతని డబుల్ స్టాండర్డ్ బయటపడింది. ఇక మరోవైపు దివ్య హౌస్ లోకి వచ్చిన తర్వాత భరణి ఆట పూర్తిగా గాడి తప్పిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అలా ఆమె వచ్చి రాగానే భరణిని నెంబర్ 1 పొజిషన్ లో పెట్టడంతో భరణి కాస్త రిలాక్స్ అయ్యాడని, తనని తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫీల్ అయి ఆటని పక్కన పెట్టడంతో ప్రేక్షకులు ఇతని బోరింగ్ గేమ్ తో, మూడీ యాటిట్యూడ్ తో విసుగు చెంది తనకి ఓట్లు వేయలేదు. అలా 6వ వారంలో భరణి ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ఉన్న వారికి కూడా అయోమయ పరిస్థితి క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అసలు భరణి ఓట్ల కారణంగానే ఎలిమినేట్ అయ్యాడా? భరణి బయటికి రావడానికి బిగ్ బాస్ పెట్టిన కండిషన్ ఏంటి? భరణి తన ఆస్తుల్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? మద్యం తీసుకుని సెట్ కి వెళ్లి అమ్మాయిల్ని కొట్టేవాడా? నాగబాబుకి భరణికి ఉన్న సంబంధం ఏంటి? ఆ కండిషన్ తోనే భరణి ఇప్పుడు బయటికి వస్తున్నారా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టేడియం మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. భరణి శంకర్ అలియాస్ భరణి. ఇతను 1980 ఆగస్టు 16న ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో ఒక మధ్యతరగతి బంజారా కుటుంబంలో జన్మించాడు. తండ్రి కిషన్ నాయక్, తల్లి కమలాబాయ్. ఇతనికి ఒక అన్న, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక భరణి తండ్రి గవర్నమెంట్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. భరణి తన స్కూలింగ్ ని వైజాగ్ లోని సెయింట్ తెరీసా హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న భరణి తరచూ స్కూల్ ప్రోగ్రామ్స్ లో, నాటకాల్లో నటిస్తూ డాన్సులు వేయడంతో తన టాలెంట్ కి ప్రైజెస్ రావడంతో భరణికి యాక్టింగ్ పై రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. ఇక వైజాగ్ లోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ లో జాయిన్ అయిన భరణి సెకండ్ ఇయర్ లో చదువుతున్నప్పుడు తన తండ్రి అనారోగ్య కారణంగా మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. దీంతో తల్లికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే భరణి అన్నయ్య ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయితే భరణి తన టాలెంట్ని సినిమాల్లో చూపించాలని ఇదే విషయం ఇంట్లో చెప్పగా అందుకు వారు కూడా ఒప్పుకోవడంతో తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి హైదరాబాద్కి వచ్చి సినిమా ప్రయత్నాలు చేయడం మొదలెట్టాడు. ఇక అలా 1 సంవత్సరం వరకు ప్రతి ఒక్క ఆఫీస్కి, షూటింగ్ స్పాట్కి వెళ్లి ఛాన్సులు అడిగినా ఎవరూ ఇవ్వకపోవడంతో తన ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి తల్లి అన్నయ్య ఇంటికి వచ్చేయమని చెప్పిన
భరణి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా అక్కడే ఉంటూ తాడో పేడో తేల్చుకోవాలని జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తూ మరోవైపు యాక్టివ్గా తన ట్రయల్స్ని చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఒకసారి డబ్బింగ్ స్టూడియోలో నటుడు హర్షవర్ధన్ని కలిసి తన పరిస్థితిని వివరిస్తూ ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇప్పించమని రిక్వెస్ట్ చేసుకోవడంతో హర్షవర్ధన్ తనకి తెలిసిన సీరియల్లో భరణిని ఒక చిన్న పాత్రకి రికమెండ్ చేశాడు. అలా ఆ పాత్రలో భరణి తనదైన స్టైల్లో డైలాగ్ డెలివరీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చెప్పడంతో చక్రవాకం సీరియల్లో భరణికి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సీరియల్లో తన పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత చేసిన చీలాసౌ స్రవంతి సీరియల్తో మంచి బ్రేక్ని అందుకున్న భరణి ఆ తర్వాత తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా త్రిశూలం, ముత్యాల ముగ్గు, సీతా మహాలక్ష్మి, ఇంటి దీపం, ఇల్లాలు, భాగ్యరేఖ, రాణి అని 30కి పైగా సీరియల్స్ చేస్తూ బాగా పాపులర్ అవ్వడంతో తనకి ఇండస్ట్రీలో ఫ్రెండ్ సర్కిల్ కూడా పెరిగి మద్యానికి జూదానికి అలవాటు పడ్డాడు. అలా షూటింగ్ స్పాట్కి తాగేసి వెళ్లడమే కాకుండా చాలాసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి ఫైన్ కట్టే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా కొన్నిసార్లు షూటింగ్లో అమ్మాయిల్ని కొట్టినట్లు యాక్ట్ చేయమంటే భరణి నిజంగానే కొట్టేవాడని, అలా ఆ సీన్లో కట్ చెప్పాక తేరుకొని తను చేసిన తప్పుకి వారిని సారీ అడిగేవాడని అతనిపై అప్పట్లో యూనియన్లో కంప్లైంట్ చేశారనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే సీతా మహాలక్ష్మి సీరియల్ చేసేటప్పుడు భరణికి అందులో హీరోగా చేసిన నాగబాబుతో మంచి స్నేహం ఏర్పడి ఏదైనా సలహా సూచనలున్న నాగబాబుతో షేర్ చేసుకుంటుండేవాడు. అలా అతని సపోర్ట్ తోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన భరణి యమదొంగ, బాహుబలి పార్ట్ 1 and 2, గోపాల గోపాల వంటి 50కి పైగా సినిమాల్లో చిన్న చితిక పాత్రలు చేసిన ఇతనికి స్మాల్ స్క్రీన్ లో వచ్చినంత క్రేజ్ సిల్వర్ స్క్రీన్ లో రాలేదని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తన తోటి నటులు సీరియల్స్ లో ప్రొడ్యూస్ చేస్తూ సక్సెస్ అవ్వడంతో తను కూడా సీరియల్స్ లో ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు. అలా త్రిశూలం, థ్రిల్ అని 5 సీరియల్స్ కి పైగా ప్రొడ్యూస్ చేస్తూ అప్పటి వరకు సంపాదించిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయగా ప్రొడ్యూసింగ్ పై అవగాహన లేని భరణి ప్రొడక్షన్ వల్ల తను సంపాదించిందంతా పోగొట్టుకోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. ఇక అలా ఒక స్టేజ్ లో అప్పిచ్చిన వారు ఇంటికి వచ్చి భరణిని టార్చర్ పెట్టడంతో ఏం చేయాలో తెలియక డిప్రెషన్ లోకి వెళ్ళగా కొడుకు పరిస్థితిని చూడలేక భరణి తల్లి తన జ్యువెలరీని, ఊర్లో ఉన్న ఇల్లుని కూడా అమ్మి తన అప్పుల్ని తీర్చడంతో పాటు భరణి అన్న కూడా అతనికి అండగా నిలవడంతో డిప్రెషన్ లో ఉన్న భరణి కొంతవరకు కోలుకున్నాడు. ఇక ఇలానే వదిలేస్తే కొడుకు చెడు అలవాట్ల వల్ల చేజారిపోతాడని గ్రహించిన తల్లి లక్ష్మి అనే అమ్మాయిని చూసి భరణికిచ్చి పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు కూడా జన్మించారు. అలా పిల్లలు పుట్టాక బాధ్యతలు పెరగడంతో ప్రొడక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి కార్తీక దీపం, తరంగాలు, అమ్మ కోసం, సావిత్రి, ప్రేమ్ నగర్, కుంకుమరేఖ, నాన్న అనే సీరియల్స్ లో బిజీ అయి కొంతవరకు ఆర్థికంగా స్థిరపడ్డాడు. అయితే ఈ సమయంలోనే బిగ్ బాస్ టీం సెలబ్రిటీలని బిగ్ బాస్ షోకి పంపేందుకు సెలెక్ట్ చేసే పనిలో ఉండగా ఎవరు ఆ షోకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేసే వారినైనా పంపాలని, అప్పుడే కొంతవరకు ఆ షోకి క్రేజ్ ఉంటుందని భావించి బిగ్ బాస్ టీం భరణి శంకర్ కి ఆఫర్ చేయగా రోగి కోరింది పెరగన్నమే, డాక్టర్ చెప్పింది పెరగన్నమే అన్నట్లు బిగ్ బాస్ షో ద్వారా వచ్చే ఫేమ్ తో మళ్ళీ మూవీస్ లో తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసుకోవచ్చని భరణి వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక రోజుకి 30,000 రూపాయలని తీసుకుంటూ హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఇక ఆ షోకి రాకముందు తనపై వచ్చిన కాంట్రవర్సీస్ కారణంగా భరణి సీరియల్స్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా విలన్ అనే వార్తలు వినిపించాయి. కానీ ఎప్పుడైతే భరణి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడో తన ఆట తీరుతో చాలా స్ట్రాంగ్ కంటెండర్ అవుతాడని, అందరినీ ఎంటర్టైన్ చేస్తాడని అనుకున్నారు. కానీ అతను చాలా కామ్ గా ఉంటూ దేనిని పట్టించుకోకుండా ఉండడంతో హౌస్ లో కొంతమంది అతని వయసుకి కూడా మర్యాద ఇవ్వకుండా తిట్టినా రియాక్ట్ అవ్వకపోవడం చూసి భరణికి బిగ్ బాస్ షో అవసరమా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అలా తననే టార్గెట్ చేసిన కౌంటర్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండడంతో రియల్ గానే భరణి ఇలా ఉంటాడా లేక షో కోసం మాస్క్ వేసుకున్నాడా అనే డౌట్స్ అందరిలోనూ రేజ్ అవుతున్నాయి. ఇక అలా భరణి హౌస్ లోకి ఎప్పుడైతే అడుగు పెట్టారో అప్పటి నుండి బాండింగ్ క్రియేట్ చేసుకుని ఎక్కువగా హ్యుమానిటీ ప్రదర్శించడం గేమ్ లో ప్రభావం చూపించింది. అలా తను ఇతర కంటెస్టెంట్లని టార్గెట్ చేయకుండా బంధాలకి ప్రాధాన్యత ఇవ్వడం మొదలెట్టారు. ఇక అలా తన ఒరిజినల్ ఫేస్ ని బయట పెట్టకుండా జాగ్రత్తగా గేమ్ ఆడిన భరణి ఎప్పుడైతే దివ్య వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిందో వెంటనే తను భరణిని ర్యాంకింగ్ లో టాప్ ప్లేస్ లో పెట్టడంతో తనకి తిరుగుండదని, ఈజీగా టాప్ 3లో ఉంటానని దివ్య రాకతో అప్పటి వరకు క్లోజ్ గా ఉన్న తనుజని కూడా పక్కన పెట్టేశాడు. దీంతో సరిగ్గా గేమ్ వైపు కాన్సన్ట్రేట్ చేయక ఫేక్ మాస్క్ వేసుకొని ఉండడంతో జనాలు ఇతన్ని హౌస్ నుండి బయటికి పంపించేశారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ నిజానికి భరణికి ఆ హౌస్ కి వచ్చినప్పటి నుండి ఆరోగ్యం నిలకడగా లేకపోవడం, తన చెయ్యి కూడా గేమ్స్ ఆడడానికి సహకరించకపోవడంతో మానసికంగా కృంగిపోయిన భరణి తరచూ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా బిగ్ బాస్ టీమ్ కి రిక్వెస్ట్ చేసుకుని అందులో ఉండడానికి తన వల్ల అవ్వట్లేదని తనని బయటికి పంపించమని అడగడంతో భరణిని
భరణిని ఎలిమినేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఓటింగ్ పరంగా చూస్తే చివరిలో రాము రాథోడ్ ఉండగా నెక్స్ట్ పొజిషన్ లో డీమాన్ పవన్ ఉంటే 5th ప్లేస్ లో భరణి ఉన్న తన వల్ల గేమ్ ఆడటం అవ్వక అక్కడి ఫుడ్ కూడా సెట్ అవ్వకపోవడంతో భరణి బయటికి వచ్చేసాడే గాని ఓట్లు తక్కువగా రావడం వల్ల కాదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీరు భరణి ఎలిమినేషన్ లో ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు.